ఇచ్చారు. అది ఇప్పుడు ఆ చిత్రం కొంచెం ఛిద్రమైంది, అందులో డౌట్ లేదు. ఓకే సార్, ప్రమాణ స్వీకారం విశాఖ నుంచే చేస్తాను, అదే రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అంత కాన్ఫిడెన్స్ కార్డు కూడా రాజధాని కార్డు ప్రయోగిస్తున్నాడు ఆయన. విశాఖ రాజధాని వస్తుందని. ఉత్తరాంధ్రే వాళ్ళకు ఆ రాయలసీమ తర్వాత వాళ్ళు ఆధారపడేది. కొంతకాలంగా రాజధానిది పక్కన ఉంది కాబట్టి ఆయన ఉత్తరాంధ్ర వర్సెస్ కోస్తా, మధ్య కోస్తా అనే ఒకదాన్ని ఆయన తీసుకొస్తున్నారు. మీరు కొంచెం పరిశీలిస్తే నిన్న ఒక సర్వే ఆయనతో మాట్లాడాడు. ఆయన అనేక అంశాల మీద సర్వే చేశాడు. నిన్న ప్రకటించిన ఒక సర్వే కూడా ఆయనే సమకూర్చాడు. గోదావరి జిల్లాల వరకు, రాజమండ్రి వరకు, ఇంకా కింద వరకు కూడా అంత లేదు. విశాఖ రాజధాని అంటే వాళ్ళకి అభ్యంతరం లేదు, బాగానే ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇటు ప్రకాశము, గుంటూరు, కృష్ణ ఈ జిల్లాల్లో గుంటూరు ఈ జిల్లాలో ప్రధానంగా అమరావతి అనే ఇది ఉంది. అంటే అది కూడా పూర్తి కాలేదు కాబట్టి దాన్ని కూడా వాళ్ళు అత్యుత్సాహంగా స్వాగతించే అవకాశం. నెల్లూరు, అనంతపురం, చిత్తూరు ఏది వాళ్ళకి ఏదైనా ఒకటే అన్నట్టుగా ఉన్నారు. అంటే విశాఖపట్నం, నెల్లూరు కొంత ఉండొచ్చు కానీ అంటే వాళ్ళకి ఇప్పుడు దీని మీద కూడా వాళ్ళకి ఏం లేదు, అంటే అటాచ్మెంట్ ఏం లేదు. రాయలసీమ జిల్లాలకు అటాచ్మెంట్ ఎక్కువ హైదరాబాద్తో ఉండేది, అది పోయిన తర్వాత అమరావతి సెంటర్గా ఉండే మాట నిజమే. కానీ కట్టాలి కదా, 10 ఏళ్ళు అయిన తర్వాత అది కట్టబడలేదు కాబట్టి ఇంకేదో కడతారనేది కూడా పోతూ ఉంది కదా వీళ్ళకు. జగన్ నిన్న ఒక మాట చెప్పాడు, అమరావతిలో కట్టడానికి ఇంత ఖర్చు అవుతుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుందని. ఈ థీరీ ముందు నుంచి కూడా ఉంది. మొన్న ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు, ఏమని విశాఖపట్నము, విజయనగరము డెవలప్ అయితే మాకు బాగుంటుందని చూస్తున్నారని. ఆల్రెడీ డెవలప్ అయిన నగరాలను కాకినాడ ఉందండి ఉదాహరణకు మీకు బాధ. ఇప్పుడు మీరు వెళ్తే ఆ పోర్టు ఇదంతా ఒక ఇదిగా ఉంటుంది. దానికి ఒక శాటిలైట్ను డెవలప్ చేసి దాన్ని డెవలప్ చేయడాన్ని మీరు ఊహించండి. లేకపోతే కాకినాడ పక్కన ఎక్కడో స్థలం తీసుకొని మళ్ళీ దాన్ని పునాది, అంటే నేను ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు చెప్పట్లేదు. ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు పునరాలోచన ఒక విధంగా మళ్ళీ కొత్త రీలుక్ ఇవ్వడానికి జగన్ ట్రై చేస్తున్నాడు. మూడోది రీజనల్గా కూడా ప్రాంతాల మధ్య కూడా కొంచెం తేడా రావడానికి కూడా ఇది కారణమవుతుంది. మీరు అన్నట్టుగా రాయలసీమ ఏం ఆలోచిస్తుంది, కానీ ఇక్కడ ఘర్షణ లేదా వివాదం మటుకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు కూడా గ్రేటర్ రాయలసీమ ఏదో అనేవాళ్ళు కదా. కాబట్టి అలాంటిది ఒకటి ఆయన సృష్టిస్తున్నాడు. తద్వారా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఇప్పుడే ఇందాక మాట్లాడుతున్నాడు. ఆయన గతంలో కొంచెమన్నా ఊగిసలాడిన మనిషి ఇప్పుడు ఎవరు నమ్మరు జగన్ ఇక్కడ అది ఇది అన్నారు. కానీ జగన్ వదిలిపెట్టిన రాజధాని విశాఖను వదిలేశాడన్నారు కదా, క్యాంప్ ఆఫీస్ కూడా తయారైపోయింది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడి నుంచే విశాఖ రాజధాని అంటున్నాడు. మీరు ఆ తేడా గమనించండి. పాలనా రాజధాని అని కాదు. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్తో పోటీ పడాలంటే విశాఖపట్నమే రాజధానిగా ఉండాలని ఒక పొలిటికల్, సెంటిమెంటల్, రీజనల్ 3 కోణాల్లో ఆయన ఈ ఫ్యాక్టర్ను ప్రవేశపెడుతున్నాడు. ఎన్నికల్లో వాళ్ళు దాన్ని తీవ్రంగా ప్రచారం చేస్తారు. విశాఖ ఎందుకు రాజధాని కాకూడదు, అమరావతిలో మేమేం డిస్టర్బ్ చేయట్లేదు కదా, అది ఉన్న అసెంబ్లీ ఉంటుంది, సభ అక్కడే జరుగుతుంది అని. కాబట్టి ఇది ఒక వ్యూహాత్మకంగానే ఆయన దీన్ని ఎన్నుకున్నాడు. రెండోది, నేను మాట తప్పలేదు, గొడవ తిప్పలేదు, నేను ఇక్కడికే వస్తాను, ఇక్కడే ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తానడం ద్వారా రాజధానితో పాటు తన ఇది కూడా కొనసాగుతుంది అన్నట్టుగా రాజకీయ సందేశం కూడా ఆయన ఇస్తున్నాడు. సుప్రీం కాన్ఫిడెన్స్తో ఉన్నాడు జగన్ అని. అందుకని నిన్న ఆయన పెట్టిన మీటింగ్ మీరు చూస్తే అక్కడ చంద్రబాబును గ్రాఫిక్స్ అవి ఇవి అన్నారు, వాళ్ళు కూడా గ్రాఫిక్స్ చూపించారు. అక్కడ సెక్రటేరియట్ కడితే ఇట్లా ఉంటుంది ఇవన్నీ కూడా. సో కొత్త గ్రాఫిక్స్ తయారైనాయి, విశాఖ గ్రాఫిక్స్. ఇప్పుడు నిన్న పెట్టిందే అసలు విశాఖ విజన్. అది విశాఖ విజన్ కంటే వైసీపీ విజన్ అని చెప్పొచ్చు మనం. జగన్ విజన్, ఎలక్షన్ విజన్, ఎలక్షన్ ప్లాన్. అది విశాఖ విజన్, ఎలక్షన్ ప్లాన్ అంతే. బట్ దాని మీద డిబేట్ జరుగుతుంది గ్యారెంటీ, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఓకే సార్, ఏంటి రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు